హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముదిగొండ మండలం మేడపల్లి గ్రామంలో మనందరం కూడా ఈరోజు హెచ్ఎస్ మరియు ముద్ద చర్మ వ్యాధికి ఏమో తెల్లగొడ్లకు వేసాము టీకాలు. అదేవిధంగా హెచ్ఎస్ వ్యాధికి ఏమో బ్లాక్ వేసాము. మన మధ్యలో బొడ్డు ఏసన్ ఉన్నాడు, మా ఎడ్యుకేటెడ్. నీ పేరు ఉపేంద్రయ్య? వాళ్ళ అబ్బాయి బొడ్డు ఏసు గారు వాళ్ళ అబ్బాయి ఉపేంద్రయ్య మన మధ్య ఉన్నాడు. ఆ బ్రదర్ కూడా చదువుకొని ఉన్నాడు. మనం తెలుసుకుందాం ఈరోజు అతని స్పందన. మనం తెలుసుకుందాం. అన్నగారు చెప్పండి, తెల్లగొడ్లకి ఇవాళ వేయించుకున్నారు కదా, అంటే ఆల్రెడీ మీ వాటికి వచ్చిందా, రాకముందే జాగ్రత్త కోసం? ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ అంతా మన మామూలుగా మన రాష్ట్రంలో కొన్ని పశువులకు వచ్చినాయి. అట్లానే బొబ్బలు వచ్చి ఇబ్బంది పడిపోయి గుడ్డలు అంటే బొక్క లెక్క కనపడటం, బ్లడ్ కారటం అనేది జరిగింది. ఇంతకుముందు మాది ఒక ఆవు పేయకి అట్లా జరిగింది. అప్పుడు దాని కొద్దిగా మన ఫస్ట్ ఎయిడ్ చేయించిన సార్ దగ్గర రావడం, బాలాజీ గారి ఆధీనంలో వచ్చి ఒకసారి వచ్చి చూపించుకోవడం జరిగింది. దానికి మంచి ట్రీట్మెంట్ జరిగింది. అది సాల్వ్ అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు కూడా ఆ రోజు అంతమంది ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు కూడా ఇక ముందు ఇప్పుడు ఉన్నటువంటి తెల్ల ఆవులకు కానీ నల్ల వాటికి కానీ అలాంటి ఇబ్బంది రాకుండా, వ్యాధులు రాకుండా కోసం సరే మన గ్రామ పంచాయతీ తరపు నుంచి మొన్న అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేసిన పక్షంలో మేము కూడా ఈ రోజు రావడం జరిగింది. వచ్చి వాటికి మొత్తం తెల్లవాటికి అయితే ఇప్పుడు ముద్ద చర్మ వ్యాధి రాకుండా టీకాలు వేయించారు. తెల్లవాటికి వేయించిన, నల్లవాటికి ఏమో రాకుండా వాటికి కూడా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు చదువుకున్నారు కాబట్టి మంచిగా రాకుండా ఎంచుకున్నారు. ఒకసారి చూడండి, అట్లా మీలాగానే అందరూ కూడా రైతులు ఎడ్యుకేట్ అయ్యి మంచిగా సీజనల్ వ్యాధులు రాకుండా ఆ విధంగా మంచిగా టీకాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. అన్నగారితో నేనున్నాను. అన్నగారు కూడా మంచిగా వేయించుకున్నారు టీకాలు ఈరోజు శ్రద్ధతోని. మీరు కూడా ఫ్రెండ్స్ మీరు కూడా వేయించుకోండి. తెల్లవాటికి ఏమో లంపి స్కిన్ అంటే ముద్ద చర్మ వ్యాధి రాకుండా టీకాలు వేసుకోవాలి. నల్లవాటికి ఏమో ఈ కాలంలో ఈ సీజన్లో గురక వ్యాధి వస్తుంది కాబట్టి 4 నెలల నుండి పైబడ్డ వాడికి గురక వ్యాధి టీకాలు వేయించుకుంటే మనం పశుపోషణలో ముందుంటాము. మనం పశువులను నష్టపోకుండా ఆర్థికంగా మనం బలపడడానికి అవకాశం ఉంటుంది. ఏ జబ్బైనా మా వాటికి రాదు, మా బయటికి వెళ్ళమని అంటే అలాంటి నమ్మకంలో కాకుండా ముందే మనం మేలుకొని మన రాకముందే ఎంచుకున్నట్లయితే రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అన్నగారు ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం అడిగి తెలుసుకున్నాం. మీరు కూడా ఫాలో అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, మంచిగా ఇచ్చారు.